బ్రేకింగ్ న్యూస్ దేశ రాజధాని హస్తిన కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో గాలి నాణ్యత సూచి తీవ్రంగా పడిపోయింది. ఈ ఏడాది తొలిసారి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్క్ను అధిగమించి తీవ్రమైన కేటగిరీలోకి చేరింది. దీంతో అక్కడి పరిస్థితి గ్యాస్ స్టేషన్లా తయారైందని, పీల్చే గాలిలో నానాటికి నాణ్యత క్షీణిస్తోంది. గాలి కాలుష్యం వల్ల కళ్ళు, ముక్కు మండడం, గొంతు నొప్పి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు, అకాల మరణాలు, శ్వాస సంబంధిత వ్యాధులు బారిన పడుతున్నారు ఢిల్లీ ప్రజలు. కాలుష్యం వల్ల పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 474 పడిపోయిందంటే అక్కడ పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. రోజు రోజుకి క్షీణిస్తున్న గాలి నాణ్యత ప్రజల మీదకు తెస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. గాలి కాలుష్యం వల్ల పీల్చే గాలిలో నాణ్యత క్షీణిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత అనేది 470 పైనే నమోదైంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే కనుక 8 గంటలు అవుతుంది. ఇప్పుడు 473 వద్ద ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన గాలి నాణ్యత అనేది పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటు ఢిల్లీ వ్యాప్తంగా కూడా ప్రతి చోట వివిధ ప్రాంతాల్లో మినిమం 460 నుంచి 475 మధ్య ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ప్రజెంట్ గాలి నాణ్యత అనేది కొనసాగుతుంది. దీని ద్వారా ఢిల్లీ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మొత్తం మనం ఐటీఓ సిగ్నల్ వద్ద ఉన్నాం. ఇక్కడ వాహనదారులు మనం చూస్తున్నాం. అంటే ఒకవైపు చలికి తగ్గట్టు ఇటు పొల్యూషన్ మనం చూస్తున్నాం. పొగ కాలుష్యం ఏదైతే మనకు పొల్యూషన్ వల్ల ఏర్పడిన పొగ ఏదైతే కనిపిస్తుందో ఫాగ్, మరోవైపు ఇటు చలి తీవ్రత, ఈ రెండింటి వల్ల కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు ఢిల్లీలో ఆనంద్ విహార్ కానీ, చాందినీ చౌక్, వాజీపూర్ బోర్డర్, ఇలా ప్రతి ప్రాంతంలో కూడా ఈ ఎయిర్ కాలుష్యం అనేది పట్పర్గంజ్లో 472 వద్ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. గాలి కాలుష్యం వల్ల పీల్చే గాలిలో నాణ్యత క్షీణిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత అనేది 470 పైనే నమోదైంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే కనుక 8 గంటలు అవుతుంది. ఇప్పుడు 473 వద్ద ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన గాలి నాణ్యత అనేది పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటు ఢిల్లీ వ్యాప్తంగా కూడా ప్రతి చోట వివిధ ప్రాంతాల్లో మినిమం 460 నుంచి 475 మధ్య ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ప్రజెంట్ గాలి నాణ్యత అనేది కొనసాగుతుంది. దీని ద్వారా ఢిల్లీ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మొత్తం మనం ఐటీఓ సిగ్నల్ వద్ద ఉన్నాం. ఇక్కడ వాహనదారులు మనం చూస్తున్నాం. అంటే ఒకవైపు చలికి తగ్గట్టు ఇటు పొల్యూషన్ మనం చూస్తున్నాం. పొగ కాలుష్యం ఏదైతే మనకు పొల్యూషన్ వల్ల ఏర్పడిన పొగ ఏదైతే కనిపిస్తుందో ఫాగ్, మరోవైపు ఇటు చలి తీవ్రత, ఈ రెండింటి వల్ల కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు ఢిల్లీలో ఆనంద్ విహార్ కానీ, చాందినీ చౌక్, వాజీపూర్ బోర్డర్, ఇలా ప్రతి ప్రాంతంలో కూడా ఈ ఎయిర్ కాలుష్యం అనేది పట్పర్గంజ్లో 472 వద్ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కొనసాగుతుంది. ఇది మేజర్ ధ్యాన్చంద్ స్టేడియం అంటే ఇండియా గేట్ సమీప ప్రాంతాల్లో 444, ఆనంద్ విహార్లో 473, నెహ్రూ నగర్లో 460, వివేక్ విహార్లో 468, ఆర్కేపురంలో 454, అశోక్ విహార్లో 471, వాజీర్పూర్ బోర్డర్లో 467. అంటే అత్యంత ప్రమాదకర స్థాయిలోనే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది గాలి నాణ్యత క్షీణిస్తుంది. అంటే యావరేజ్గా 0 నుంచి 50 వరకు ఢిల్లీలో గాలి నాణ్యత ఉండాల్సి ఉంది. అది స్వచ్ఛమైనదిగా గాలిగా మనం భావించాల్సి ఉంటుంది. అలాగే 50 నుంచి 100 వరకు ఉంటే ఒక మోస్తారు ఎటువంటి ఇబ్బంది ఉండదనేది మనం పరిగణించాల్సి ఉంటుంది. కానీ 100 నుంచి 150 నుంచి 200, 250 నుంచి 300, 350 నుంచి 400, ఇప్పుడు 400 నుంచి ఏకంగా 475 వద్ద ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ అనేది
పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దీని ద్వారా శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు ఢిల్లీ ప్రజలు. అంటే ముఖ్యంగా ఇటు వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు వీరు ఎక్కువగా దీని ప్రభావం పడుతున్నారు. కొత్తగా మళ్ళా ఈ శ్వాసకోశ వ్యాధులు అనేది ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఆస్తమా అనేది ఎక్కువగా గతంలో ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి మళ్ళా గత అనారోగ్య సమస్యలు మళ్ళీ తిరగదోడుతున్నాయి. దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊపిరితిత్తుల సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, కళ్ళు, గొంతు, ముక్కు మండడం, గొంతు నొప్పి, మరోవైపు గుండె సంబంధిత వ్యాధులు, అకాల మరణాలు. అంటే ఈ శ్వాసకోశ వ్యాధుల వల్ల, ఈ పొల్యూషన్ వల్ల ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే హఠాత్తుగా అకాల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం ఒక క్యాంపెయిన్ ప్రారంభించింది. రెడ్ అండ్ గ్రీన్ లైట్ ఒక క్యాంపెయిన్ ప్రారంభించింది. మనం సిగ్నల్ వద్ద చూస్తున్నాం. ఏదైతే వెహికల్ అయితే ఉన్నాయో వెహికల్ వద్ద ఆగిన వెహికల్ని రెడ్ లైట్ వచ్చిన తర్వాత ఇంజన్ ఆపితే కొంతమేరైనా పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు అనేది ఢిల్లీ ప్రభుత్వం ఒక క్యాంపెయిన్ ప్రారంభించింది. ఎవరు కూడా దాన్ని పాటించడం లేదు. ఎవరు కూడా ఇంజన్ ఆపడం లేదు. యథావిధిగా అంటే వారి పనులు బిజీ ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు బిజీగా ఆఫీసులు వెళ్ళరు కానీ ఇతర పనుల మీద బయటకు వెళ్ళారు. అందరూ కూడా సిగ్నల్ వద్ద ఎవరు కూడా ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే సూచించిందో ఆ సూచనలు ఎవరు పాటించడం లేదు. అంటే రెడ్ అండ్ గ్రీన్ లైట్ క్యాంపెయిన్ అంటే సిగ్నల్ పడిన తర్వాత ఇంజన్ ఆపేయడం ద్వారా, అంటే రెడ్ లైట్ పడిన తర్వాత ఇంజన్ ఆపేయడం ద్వారా కొంతమేరైన పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు అనేది ఢిల్లీ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఎవరు కూడా ఆ సూచనలు పాటించడం లేదు. అక్కడక్కడ కొంతమంది పాటించినప్పటికీ చాలా వరకు ఈ నిబంధనలు ఎవరు కూడా పాటించడం లేదు. మరోవైపు ఈ పొల్యూషన్ తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం వాటర్ స్ప్రింక్లర్స్ను వినియోగిస్తోంది. దానికి తోడు రీసెంట్గా గత వారం ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఈ డ్రోన్స్ ద్వారా పొల్యూషన్ను తగ్గించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఆనంద్ విహార్లో ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ డ్రోన్స్ ద్వారా, అంటే వాటర్ స్ప్రింక్లర్స్ ద్వారా రోడ్డు మీద వాటర్ స్ప్రే చేయడం ఒక పద్ధతి అయితే, ఈ డ్రోన్స్ ద్వారా ప్రయోగం అనేది ప్రారంభించారు. దాని ద్వారా ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేయొచ్చు అనేది. అంటే వాటర్ స్ప్రింక్లర్స్ ద్వారా వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి రోడ్డు మీద వచ్చే సందర్భంలో కొంత ట్రాఫిక్ ఏర్పడే ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ డ్రోన్స్ ద్వారా వాటర్ స్ప్రింక్లర్స్ను స్ప్రే చేయడం ద్వారా ఈ గాలిలో కాలుష్యం తగ్గించవచ్చు అనేది ఢిల్లీ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఈ డ్రోన్ అది మినిమం 200 ఫీట్ల వరకు కూడా పైకి వెళ్తుంది. అక్కడి నుంచి వాటర్ను స్ప్రే చేస్తూ ఉంటుంది. ఆ స్ప్రే చేసే సందర్భంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు అనేది కూడా భావిస్తుంది. దానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్గా ప్రజెంట్ ఒక డ్రోన్ అయితే వినియోగిస్తున్నారు. అది ఓకే అనుకుంటే, అది సఫలీకృతం అయితే మరో 3 డ్రోన్లకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటిని హాట్స్పాట్లుగా ఏర్పాటు చేసి మరికొన్ని డ్రోన్లు కూడా వారు ఆర్డర్ ఇచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం భావిస్తుంది. ఏదేమైనప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఢిల్లీలో పొల్యూషన్ అనేది కంట్రోల్ కావడం లేదు. ఇక పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు ఇటు ఢిల్లీ ప్రజలు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలనేది ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. కానీ రోజు రోజుకు ఈ పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతోంది. ఇంకా ముందు ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. అంటే ప్రజెంట్ 473 నుంచి 475 మధ్య కొనసాగుతుంది. ఇది 1000 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే దాదాపు 900 కూడా ఈ పొల్యూషన్ క్రాస్ అయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా మరింత ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఢిల్లీ ప్రజల ఆరోగ్యం అనేది అంటే ప్రజెంట్ మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం, అంటే గతంలో కూడా ఢిల్లీలో ఎవరైతే జీవిస్తున్నారో ప్రజలు, వారి ఆయుర్దాయం కూడా, జీవితకాలం అనేది కూడా 10 నుంచి 12 సంవత్సరాల లోపు తగ్గుతుందనేది కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానికి అనుగుణంగానే ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలనేది ఢిల్లీ ప్రభుత్వం ఒక లేఖని కూడా ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి కూడా ఒక లేఖ రాశారు. కృత్రిమ వర్షం కురిపించడం ద్వారా ఇక్కడ పొల్యూషన్ కొంతమేరని తగ్గించవచ్చు అనేది ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటూ కూడా లేఖ రాసిన నేపథ్యంలో ఆ లేఖకు ఇప్పటివరకు కూడా ప్రతిస్పందన రాలేదనేది ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఈ రాష్ట్రానికి ఇరువైపులో కూడా, ఒకవైపు హర్యానా, మరోవైపు నోయిడా, మరోవైపు పంజాబ్, ఈ 3 రాష్ట్రాల నుంచి వచ్చే పంట వ్యర్థాల నుంచి వచ్చే కాలుష్యాన్ని కూడా ఈ ఢిల్లీలో కాలుష్యం ఎక్కువడానికి ప్రధాన కారణంగా ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. ఇటు హర్యానాలో, మరోవైపు ఉత్తరప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. కానీ అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనేది ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి చెప్తున్నారు. కానీ ఇటు పంజాబ్లో మా ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ కొంతమేరైన చర్యలు తీసుకుంటున్నాం. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అనేక ఆంక్షలు విధిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే పంజాబ్లోనూ కొంతమేర పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మా ప్రభుత్వానికి సహకరించాలి, అన్ని విధాల ఢిల్లీ ప్రజలను రక్షించేందుకు, కాపాడుకునేందుకు, ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామో దానికి ఇటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు ఇటు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఢిల్లీ ప్రజల సహకారం అవసరమంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం చెబుతుంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో రోజు రోజుకు ఈ పొల్యూషన్ ఎక్కువ అవడం, దానికి తోడు ఇప్పుడిప్పుడే చలి తీవ్రత కూడా ఎక్కువ అవుతుంది. దానివల్ల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.